మా నాన్న తమ్ముడు వస్తుండ్రట ఊరికెళ్ళి, మర్యాదలకు లోటు రాకుండా చూసుకో బిడ్డ. మా అమ్మ నాన్న ఇట్లనే అన్నమానే. ఇప్పుడు నేనేమన్నా బావోలని రమ్మంటున్నానా? నీ మా అమ్మ బామ్మర్దినే రమ్మంటున్నా కదా. నువ్వేమన్నా ఏదో పనులు చేసినవనుకో, అనవసరంగా నా చేత తన్నులు తినకు. నువ్వు నీ పేరు బ్యాడ్ చేసుకోకు, నా పేరు బ్యాడ్ చేయకు, అర్థమైతుందా? దేవుడు నాకు కారు, బంగ్లా, డబ్బు అన్నీ ఇచ్చిండు, దేనికి కొదవలేదు. కాకపోతే అవన్నీ ఎక్కడ పెట్టిండో ఎత్తుక్కోవాలంతే. టీ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా? టీ అయ్యేలోపు కూల్ డ్రింక్ తీసుకుని రండి. నీకు మ్యాథమెటిక్స్ తెలుసా? వాడెవడైతే నాకేంటి బ్రో, వాడి గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఇష్టం లేదని మొహం మీద ఎవరో చెప్పరు, వాళ్ళ ప్రవర్తనను బట్టే మనం అర్థం చేసుకోవాలి. మీరేం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను. ఓహో, మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? చేసిన రీల్స్ చూస్తూ ఉంటాను. హైదరాబాద్ కి రీల్స్ చేయడానికి వచ్చారా? కాదు, చదువుకోవడానికి వచ్చాను. ఏం చదువుతుంటారు? రీల్స్కి వచ్చే కామెంట్స్ ని చదువుతూ ఉంటాను. మనుషులకు ఎప్పుడైతే మన అవసరం తీరుతుందో అప్పుడు మనతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. ఎగ్ దోశ ఎంత? ఎగ్ దోశ 50 రూపాయలు, డబల్ ఎగ్ దోశ 90 రూపాయలు. 50 తీసుకో, డబల్ ఎగ్ దోశ. 50 రూపాయలకు డబల్ ఎగ్ దోశ రాదు, 90 రూపాయలు కావాలి. ఇక బట్టి నేను ఒక ఎగ్ తెచ్చుకున్నా. ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? అది ఎలా చెప్పును? ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. ఆంటీ సమీర్ ఉన్నాడా? ఉన్నాడమ్మా, ఇప్పుడే వేడిగా బిర్యానీ వండాను, తింటున్నాడు. నీకు కూడా ఆకలేస్తుంది? చాలా ఆకలేస్తుంది ఆంటీ. అయితే మీ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చే. అమ్మా అర్జెంట్ నాకు పెళ్లి చేసి. ఎందుకు నాన్న? ఎందుకా? పెళ్లి గడ చేయబెట్టి నాకు చేస్తాను గానీ కరెంట్ బిల్ 200 వచ్చింది, కట్టి నాన్న. కరెంట్ బిల్లా? నా దగ్గర 100 ఉందమ్మా. 100 రూపాయలు ఎవరినైనా అడుగునా అన్న? నాకెవరిస్తారమ్మా? నీ అబ్బా 100 నీకెవడు ఇవ్వకపోతే పిల్లని ఎవడిస్తారా? మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా? ఏం అడగలేదు నీకు? తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా. ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని అడిగిర్రా? అయ్యో ఏంది సలిజరంకి ఇట్లా వచ్చిందా? ఏ జ్వరం లేదు, ఏం లేదు. ఏంది మరి బిలాంకిని ముసుగు కప్పుకొని వచ్చినావు? సన్మానం చెత్తనని తీసుకుపోయారు, సమయానికి శాల్వా దొరకలేదు, బిలాంకిడి కప్పి పంపించారు. ఈ గిన్నె ఉంచుకొని ఓ 100 రూపాయలు ఇప్పించండి, ఇవాళ జడ్జనక అనే భక్తి సినిమా రిలీజ్. దీనికి 100 కష్టమమ్మా, 50 అయితే ఇస్తా. పోనీ అదైనా ఇప్పించండి, 4 ముత్తైదులన్నా తీసుకెళ్తాను. బాబా నంబర్ వస్తుంది కదా. ఒక పంచే 500 సిమ్ తీసుకెళ్ళి. మనం వంట ఎలా చెయ్యాలి అంటే మళ్ళీ మనతో వండించాలి అన్న ఆలోచనే వాళ్ళకి రాకూడదు. What's your Insta ID? Mom's Little Princess. Oh, mine is Heartless King. బోన్లెస్ చికెన్ ఏం కాదు. రోఫల్ పచ్చరీలు అమ్ముకునేదానా ఇలా. ఏమైందిరా డల్లగొన్నా? నా కోడి చచ్చిపోయిందిరా. కోడి చచ్చిపోతేనే ఫీల్ అయిపోతారా? మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వట్లేదు నేను. మీ తాత ఏమైనా గుడ్లు పెడతాడా? ఏమే మన పాపని అంగన్వాడికి పంపలేదంట? నిన్న మన పాపని తోక వేశారండి, ఈ రోజు అమ్మేస్తారేమో అని పంపలేదు. అందరూ ప్రిపేర్ అయ్యారా? ఇమ్మకెప్పుడు నామే. ఇదిగోండి క్వశ్చన్ పేపర్స్. టీచర్ ఇదేంటి? క్వశ్చన్ పేపర్. ఇందులో ఏముంటాయి? క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఇదేంటి? ఆన్సర్ షీట్. ఇందులో ఏముండాలి? ఆన్సర్స్. మళ్ళీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు తెలుసా? ఒకరికి లాంగ్ హెయిర్ ఉంటది, ఒకరికి షార్ట్ హెయిర్ ఉంటది. ఒకరు ట్రెడిషనల్ గా ఉంటారు, ఇంకొకరేమో మోడర్న్ గా ఉంటారు. ఒకరు మేకప్ తో వేస్తారు, ఇంకొకరైతే ఎనీ టైం మేకప్ లోనే ఉంటారు. ఒకరు సైలెంట్ గా ఉంటారు, ఇంకొకరేమో గలగలా మాట్లాడుతూనే ఉంటారు. ఒకరికేమో స్నాప్ ఇచ్చి, ఇంకొకరికేమో ఇన్స్టాగ్రామ్ ఇచ్చి. మీ లైఫ్ లో కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీ ఆయనకి పట్టొస్తుంది కదా, నీకేం బాధ లేదా? మా ఆయనకి పట్ట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటే పైన పట్ట కింద పొట్ట బాధపడాలి గాని సంతోషపడతావేంటే? ఆ 2 రావడం వల్ల మా ఆయన ఏ గుంట చూడదు, నేను ఇంకా చాలా హ్యాపీ. కల్కి సినిమా, హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు,
సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూడాల్సిన సినిమా. డిగ్రీ సరిపోదు, టెక్నికల్ మొత్తం సాఫ్ట్వేర్ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇందులో బుజ్జి ఉంది కదా, ఆ బుజ్జి కోసం పోతే బజ్జీని తయారు చేస్తారు మన వాళ్ళు. స్పేస్ ఇన్ ద కిచెన్. నేను 100 మందికైనా వండుతాను నేను, బట్ ఐ నీడ్ మై ఓన్ స్పేస్. అండ్ ఇక్కడ ఒకటే కిచెన్ ఉంది, సో ఐ డోంట్ కుక్ ఎనీమోర్. ఇప్పుడు అసలు నీళ్ళు కూడా వేడి. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. ఆళ్ళలో ఎవరన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకుంటే ఏంటి మన తాళం కప్పు పోయింది అన్నారు కదా, నేను కొత్త తాళం కప్పు తెచ్చానండి. చాలా రోజులకు మంచి పని చేసావే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అవును, తాళం కప్పిచ్చావు, తాళం చెవులేయి. తాళం చెవులు కాపాడికి ఇచ్చేసానండి, ఒట్టి తాళం కప్పే తెచ్చాను. బుర్ర తక్కువదానా, ఆ తాళం లేకుండా ఈ తాళం కప్పు ఎందుకు పనికొస్తదే? నన్ను బుర్ర తక్కువదని అంటారు కానీ మీకే బుర్ర లేదండి. మన తాళం కప్పు పోయింది కానీ తాళాలు బానే ఉన్నాయిగా. ఇంత చదువులు చదివి ఏం లాభం? ఎవరిని అడిగినా చెప్తలేరు. ఇంగ్లీష్లో పానీపూరిని ఏమంటారు? ఈ కళ్ళజోడు ఎక్కడదా? అంతర్వేత్తలో కొని 15 రూపీస్ కి ఇది కొంటే ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? మనసుకి ఆశ ఎక్కువ, అది ప్రతిదీ కావాలని అనుకుంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, అది ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. ఫోన్ ఎందుకు ఇప్పుడు? వాట్సాప్ ఏముండదు, ఇన్స్టాగ్రామ్ అందులో కూడా ఏముండదు, డిలీట్ చేస్తాం. మీరు సూపర్ అండి. ఇన్స్టాగ్రామ్ లో ఏం లేదు, వాట్సాప్ లో ఏం లేదు. థ్యాంక్ యూ. ఫోన్ పే లేదు ఉందేంటి?